అనుబంధం, ఆప్యాయతల ప్రతిరూపం, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, గ్రామ అమ్మవారి తల్లి, కొలిచిన వారిని కొంగు బంగారమై. వైజాగ్ పారిశ్రామిక ప్రాంతం సింధియా మరిడిమాంబ అమ్మవారి మహోత్సవాలు 80 ఏళ్లుగా సుదీర్ఘ చరిత్ర ఉంది. సింధియా నావిగేషన్ కంపెనీగా పిలువబడే హిందుస్థాన్ షిప్ యార్డ్ ముఖద్వారం వద్ద అమ్మవారు గల పుట్ట బంగారు స్థలం ఉంది. ఇది 1942 ప్రాంతంలో ఈ స్థలం శక్తివంతమైనదిగా, పవిత్రమైనదిగా నమ్ముతారు. అప్పటి షిప్ యార్డ్ నిర్మాణంలో కానీ, నౌకా నిర్మాణంలో కానీ ముడి సరుకులు వచ్చే తమ్ముడు అమ్మవారి పుట్ట బంగారు స్థలంలో తొలి పూజ నిర్వహించి అమ్మవారికి మొక్కులు తీర్చిన తర్వాత ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే ఆచారంగా హిందుస్థాన్ షిప్ యార్డ్ కార్మికులు నివసించే కాలనీలో శ్రీ అమ్మవారి ఉత్సవాలు అప్పటి నుండి ఇప్పటి వరకు నిర్విరామంగా 80 ఏళ్ల నుండి ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఏటా జూన్ మొదటి వారం నిర్వహించే పండుగకు అమ్మవారిని దర్శించుకునేందుకు, మొక్కులు తీర్చుకునేందుకు కాలనీ వాసులే కాకుండా షిప్ యార్డ్ ఉద్యోగులు, కాలనీ పూర్వ నివాసులు, అలాగే జిల్లా నలుమూల నుండి కాకుండా దేశ విదేశాల నుంచి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు తరలి వస్తారు. కాలనీ పూర్వవాసులు కూడా. ఈ ఉత్సవాలు 25 జూన్ 5వ తేదీన ప్రారంభమయ్యి 13వ తేదీ గురువారం తెల్లవారుజామున 6 గంటల నుంచి పూజలు ప్రారంభమవుతాయి. సాయంత్రం వరకు ఈ పూజలు నిర్వహించిన తర్వాత అనుప మహోత్సవం జరుగుతుంది. 1944 ఆ ఏట ప్రాంతంలో హిందుస్థాన్ షిప్ యార్డ్లో సుమారుగా 8,000 మంది కార్మికులు, ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ ఉండేవారు. సింధియా కాలనీలోని వీరంతా నివాసం ఉండేవారు. అధిక సంఖ్యలో జనాభా ఉండడంతోనే ప్రతిరోజు పండగ వాతావరణంగా ఉండడంతోనే ఈ జూన్ మాసంలో అమ్మవారికి మొక్కులు తీర్చుకునే పండగ మహోత్సవం అప్పటి నుండి నిర్విరామంగా జరుగుతూనే. అయితే 1952 ఏట ఒక రాత్రి భయంకరమైన వెలుతురు, పట్టీల శబ్దంతో మల్లా సింహాచలం అనే కార్మికులకు కనిపించినట్లు తల్లి కోరిక మేరకు అదే స్థలంలో చిన్న పూరిపాక వేసి రాతి అమ్మవారిని ప్రతిరూపంగా కొలవడం ప్రారంభించారని ఆ పూర్వీకులు తెలియజేస్తున్నారు. అప్పటి హిందుస్థాన్ షిప్ యార్డ్ కార్మిక నాయకులు పిల్ల వీరన్న, సరగడం అప్పలనాయుడు, పిల్ల అప్పారావు, డిల్లారి అప్పన్న తదితర కాలనీ పెద్దలు తీర్మానంతో హిందుస్థాన్ షిప్ యార్డ్ సిఎండి కమ్డూరు లిల్లీ సహకారంతో కార్మికులంతా ఒకరోజు వేతనం కేటాయించి కాలనీ ప్రాంగణంలోనే ఒక ఆలయ నిర్మాణం చేపట్టారు. 1965 పూరిపాకగా ఉన్నటువంటి మండపాన్ని గోపురంగా తీర్చిదిద్దడం జరిగింది. అయితే ఈ ఆలయానికి ప్రతిరోజు నిత్యం పూజలు నిర్వహిస్తున్నప్పటికీ, పెద్దగా ఆదాయం లేనప్పటికీ, అభివృద్ధి ఉత్సవాలు అనేటప్పటికీ ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారి మొక్కులు తీర్చుకునేందుకు దేశ విదేశాల నుంచి కంపెనీలు స్థిరపడిన వారు విరాళాలుగా ఇచ్చి ఈ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు ఉత్సవాలు మాత్రం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో జూన్ 5వ తేదీన అమ్మవారి పండగ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 13వ తేదీ గురువారం తెల్లవారుజామున 6 గంటల నుంచి పూజలు ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో అమ్మవారి ఉత్సవానికి సంబంధించిన ఆలయ ప్రాంగణాన్ని అంతా రంగురంగులతో, విద్యుత్ దీపాలంకరణతో పనులు శరవేగంగా ముస్తాబు జరుగుతోంది. ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ అమ్మవార్లు ఎవరైతే కాలనీలో నివసించి వారంతా మొక్కులు తీర్చుకునేందుకు పోలేరమ్మ తల్లి, సంతోషిమాత, నూకాలమ్మ తల్లి ఈ తదితర అమ్మవార్ల మొక్కులు తీర్చుకుంటూ ఆలయ ప్రాంగణంలో విగ్రహాల ప్రతిష్టను చేపట్టారు. అదేవిధంగా ఆలయ ముఖద్వారాన్ని మిల్లి రంగబాబు జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు ఆలయ ముఖద్వారాన్ని నిర్మాణం చేపట్టినట్లు కమిటీ వారు తెలియజేశారు.
ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సింధియా మైడిమాంబ అమ్మవారి మహోత్సవాలు ప్రతి ఏటా జూన్ నెలలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఉత్సవాలకి దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది వస్తారు. దానికి గల కారణం ఏంటంటే కాలనీలో పుట్టి పెరిగి హిందుస్థాన్ షిప్యార్డ్ లో పనిచేసినటువంటి పిల్లలు ఉపాధి నిమిత్తం దేశ విదేశాలకు కూడా స్థిరపడి అయినప్పటికీ కూడా ఈ రోజు పండగ అనగానే ఈ నెలలోనే సమయం కేటాయించుకుని రావడం కూడా జరుగుతుంది. అలాగే ఈ కాలనీలో పుట్టి పెరిగి ఇక్కడే పెరిగి దేశ విదేశాల్లో ఒక ఉపాధి నిమిత్తం వెళ్ళి ఈ రోజున పలు దేశాల్లో కంపెనీ అధినేతగా పలు కంపెనీలకు అధినేతగా ఎదిగినటువంటి రవికుమార్ గారితో ఆయన ఒక అభిప్రాయాన్ని తెలుసుకుందాం. అమ్మవారి పండగకి ఎంత సమయమైనా ప్రతి సంవత్సరం ఈ సింధియా మైడిమాంబ పండగ కోసం ఎంత బిజినెస్ ఉన్నప్పటికీ కూడా సమయం కేటాయించి రావడం ఆయనకున్నటువంటి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఆలయ నిర్మాణానికి కాలనీ వాస్తవులందరూ చాలా మంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. కానీ మీరు కొద్దిగా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి రావడానికి గల కారణం ఏంటంటే అమ్మవారి మీద మీకు ఎందుకు అంత భక్తి ఉంది, లేకపోతే నమ్మకమా, లేదంటే కాలనీ వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ అభిప్రాయమా ఏంటండి కొంచెం చెప్తారా? ఇందులో నాదేమి ప్రత్యేకంగా ఏమీ లేదు. ఈ కాలనీలో ఎవరు పుట్టి పెరిగినా, ఎక్కడున్నా, దేశ విదేశాల్లో ఎక్కడ వర్క్ చేస్తున్నా ఈ జూన్ మంత్ లోని 2వ వారం నుండి లక్షవారం అమ్మవారికి సేవలు చేసుకోవడం అన్నది మా చిన్నప్పటి నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడే పుట్టి పెరిగాం. ఏమాత్రం అవకాశం ఉన్నా ఇక్కడ తల్లిని దర్శించుకొని మా వంతు సాయం ఇక్కడ చేసి వెళ్ళటం అన్నది ఒక ఆనవాయితీగా మారిపోయిందంటే ఇది ఎవరో ప్రత్యేకంగా ఒకరు చేసేది కదా, అందరూ కలిసి అమ్మవారికి చేసేది. సార్, అలాగే 70 ఏళ్ల క్రితం ఇక్కడ పాక అనేది ఉండేది. కానీ ఈ రోజు ఇంత వైభవంగా డెవలప్ అవడానికి చాలా మంది సింగపూర్ అలాగే కొన్ని దేశాలు స్థిరపడిన వాళ్ళ సహకారంతో పాటు లోకల్లో ఉన్న వాళ్ళు కూడా సహకారం అందించారని విన్నాను. అలాగే మీ పాత్ర ఎంతవరకు ఉంది? మీరు బాగా నమ్మిన వ్యక్తి అని చెప్పి అమ్మవారిని బాగా నమ్ముతారని చెప్పి చాలా తెలుసుకున్నాం. అదే విషయం మళ్ళీ చెప్తున్నాను. అందరూ ఎక్కడి నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరు వాళ్ళకి తోచింది ఇక్కడ కంట్రిబ్యూట్ తల్లి అనేసరికి ఆటోమేటిక్ గా అందరూ వచ్చి వాళ్ళ కంట్రిబ్యూషన్ చేస్తారు. లేకపోయినా తల్లి రప్పించుకొని చేయించుకుంటారు. అదే ఇక్కడ ప్రత్యేకం. థ్యాంక్ యూ సార్, మీకు చాలా విలువైనటువంటి సమయాన్ని కేటాయించి మాతో మా బ్యాక్ టు బ్యాక్ ఛానల్ తో సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సేమ్ సైజా? పైన ఓకే. బోర్డు దాని మీద పెట్టుకో. అమ్మవారి ఉత్సవాలు, సింధియా మైడిమాంబ అమ్మవారి ఉత్సవాలు అంటే చాలా మందికి చాలా సరదాగా పండగ వాతావరణంతో ఎన్ని పనులున్నా సమయం కేటాయించి రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఎంతో మంది నిరుద్యోగులకు విదేశాలకు పంపించే ప్రయత్నం చేసేటువంటి సోరాడ రామారావు గారు, ఈయన మైడిమాంబ అమ్మవారి పేరు మీదే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టడం జరిగింది. ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో పెట్టినట్టు రామారావు గారు ఈ సమయంలో ఎంతో విలువైన సమయం కూడా అమ్మవారి ఉత్సవాలకి సమయం కేటాయించడం జరుగుతుంది. ఈ నిర్మాణ పనులు కూడా ఆయన దగ్గర చేపట్టడం జరుగుతుంది. ఆయన అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సోరాడ రామారావు గారు, మీ పూర్వీకుల నుంచి కూడా సోరాడ ఇంటి పేరు వాళ్ళు కూడా అమ్మవారికి ఎంతో సేవ చేశారని చెప్పి మా విశ్లేషణ తెలిసింది. అలాగే మీరు ఈ రోజు ఇంత సమయం కూడా కేటాయించి రావడానికి గల కారణం అంటే అమ్మవారు ఈ పేరు మీద కూడా ఇన్స్టిట్యూట్ నడిపించారని చెప్పి కొన్ని తెలుసుకున్నాం. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. అందరికి నమస్కారం అండి. వీడియో వారికి అందరికి నమస్కారం. సో ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరగడం అన్ని ఇక్కడేనండి. మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము. మా అందరూ కూడా తల్లి ఈ హిందుస్థాన్ షిప్యార్డ్ లో అందరికి ఒక వెల్డింగ్ అందరూ నేర్చుకుని ఒక ట్రైనింగ్ అవి చదువు ఉన్నోళ్ళు, చదువు లేనోళ్ళు, చదువు తక్కువ ఉన్నోళ్ళు, చదువు ఎక్కువ ఉన్నోళ్ళు కూడా ఈ షిప్యార్డ్ నుంచి
ఈ తల్లి దేవుళ్ళ పని నేర్చుకుని అందరూ ఇక్కడ నుంచి వెళ్ళారు. చాలా గొప్ప వాళ్ళు ఎవరు. ఫస్ట్ సింగపూర్, ఆ తర్వాత న్యూజిలాండ్, అలాగే అమెరికా, ఇన్ని కంట్రీల్లో పనులు చేస్తున్నారు. ఇండియాలో పుట్టి పెరిగిన కుర్రోళ్ళందరూ కూడా. సో ఎక్కడెక్కడ ఉన్నారో ఈ టైంకి అందరూ కూడా ఆ తల్లికి సేవ చేయడానికి మేమందరూ మా వల్ల ఎంత అవుతుందో మా వల్ల సాయం చేయడానికి, మేము సేవ చేయడానికి మేమందరం ఇక్కడ గ్యాదర్ అవి మేమందరం చేస్తాం. అలాగే పై కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా సపోర్ట్ తోనే ఇదంతా జరుగుతుంది ఈ పండగ. సో అందరికీ మేము, మా కంపెనీ పేరు శ్రీ మరిడిమాంబ ఇంజనీరింగ్ వర్క్స్. ఎప్పటి నుంచో ఒక తల్లి పేరు, ఇప్పటికీ ఆ తల్లి పేరు మేము మార్చలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా తల్లికే నమ్ముకున్నాం మేము. ఆ తల్లి పేరు మీద ఏదైనా మేము చేస్తాము. మాకు అవకాశం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి మేము తల్లికి సేవ చేస్తాం. నమస్కారం. విశాఖపట్నం ఇండియా షిప్యార్డ్ కాలనీ, మన పాత కాలనీలో మరిడిమాంబ టెంపుల్ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. 5వ తారీఖున చాటింపు జరిగింది. 6వ తారీఖు పుట్ట బంగారం తీయడం జరిగింది. 7వ తారీఖు నుంచి మన కాలనీ, ఓల్డ్ కాలనీ, న్యూ కాలనీ, స్టాఫ్ కాలనీలో ఘటాలు పురవీధుల్లో తిరగడం స్టార్ట్ అయ్యాయి. 7వ తారీఖు నుంచి మొత్తం 13వ తారీఖున ముగింపు ఉత్సవం ప్రారంభమైంది. 13/6/2024 అలాగే తెల్లవారు 6 గంటల నుంచి అమ్మవారి దర్శనం కోసం అమ్మవారి దర్శనం తెల్లవారు 6 గంటల నుంచి ప్రారంభం చేస్తున్నాం. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి అన్న సంతర్పణ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. కావున భక్తులందరూ, మన కాలనీ పుర ప్రజలు, పాత కాలనీ ప్రజలు అందరూ తప్పకుండా భక్తులందరూ రావాలని కోరుకుంటున్నాం. అలాగే 1000 మంది నుంచి 2000 వరకు వస్తారని ఆశిస్తున్నాం. అన్న సంతర్పణ కార్యక్రమం అన్ని విధాలుగా భక్తులందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. అలాగే గుడిలో దినదిన అభివృద్ధికి ఇప్పుడు రేకుల షెడ్డు, అలాగే గోడ ప్లాస్టింగ్లు, పెయింటింగ్లు అన్ని మన సింగపూర్ నుంచి చాలా మంది భక్తులు, అలాగే జిఆర్కే గారు గుడికి అన్ని విధాలుగా ప్రతి సంవత్సరం అతను మన గుడికి చాలా ధన సాయం చేస్తున్నారు. కమిటీ తరపు నుంచి రవి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. 2 3 మై టెస్ట్ 1 2 3. నా పేరు సరగడం సతీష్ బాబు. మా విశాఖపట్నం సిండియా మడిబాంబ వెలవెలిపోయినటువంటి మడిబాంబ తల్లి మహోత్సవములు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. పురవీధుల్లోని ఘటాలు తిరగడం జరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ లా కాకుండా ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్కరు చాలా సాయ సహకారాలు అందిస్తున్నారు. ఫారెన్ నుంచి అని, బయట నుంచి అని, ఫ్రెండ్స్ అని, యూత్ కుర్రాలని. ఒకప్పుడు మన కాలనీ గ్రామాల్లోని చిన్న పాక ఏదో ఒక దగ్గర ఉండేదని తెలిసింది. కానీ తర్వాత కుర్రాళ్ళందరూ దినాది అభివృద్ధి చేస్తూ అలాగ వచ్చారు. ఈ తరంలోని మేము చేయబట్టి ఒక్కొక్కరిని మాకు చేయగలిగిన సాయ సహకారాలని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అని చెప్పి ఎంతో కొంత డొనేషన్ కలెక్ట్ చేసుకొని గుడి డెవలప్మెంట్ కోసం చాలా చేతులారా చాలా కష్టపడ్డాము. అదే ఈ సంవత్సరం చాలా డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది. మాకు సహాయ సహకారాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ మన మడిబాంబ 13వ తారీఖున జరగబోయే ముగింపు ఉత్సవానికి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మరీ కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ జరగబోయే సాంస్కృతిక కార్యక్రమాలు అన్నిటిని తిలకించి ఆనందించాలని అనుకుంటున్నాం. అలాగే
ఈ ఇయర్ ఈ డెవలప్మెంట్ ఇంతటితో ఆగకుండా ఇంకా ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే, ఇంకా చేయాలనే ఆతురతతోనే మన గర్భగుడి అయినటువంటి గుడి లోపల టైల్స్ గాని, గ్రానైట్ గాని, ఒక ఏసీ గాని చాలా మార్పులన్నీ జరిగాయి. దానికి కూడా మనం అడగగానే కాదనకుండా ఆర్థిక సాయం చేసిన దాత జిఆర్కే రవికుమార్ గారు స్పందించారు. అలాగే గుడిలోని చల్లదనం కోసమని ఏసీని డొనేట్ చేసిన గల్లా శివ గారికి మా కమిటీ తరపున ధన్యవాదాలు చేస్తున్నాము. ఒకప్పుడు వీళ్ళు కూడా మన కమిటీ మెంబర్సే, బట్ వాళ్ళు మనం అడగగానే కాదనకుండా అన్ని విధాలుగా ఎల్లవేళలా మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే విశ్వనాథ్ గారు న్యూజిలాండ్ నుంచి అమౌంట్ పంపిస్తున్నారు. గల్లా శ్రీను గారు, చంద్రు గారు, చాలా మంది ఇంకా అలా చెప్పుకుంటూ ఉంటే చాలా మంది ఉన్నారు. కాకపోతే ప్రతి ఒక్కరు వాళ్ళందరి సపోర్ట్ తోనే మా యూత్ అందరమే ఈ పండుగని అలాగా ముందుకు సాగదీస్తున్నాం. అలాగే మాకు ఎవ్రీ ఇయర్ ఇలాగే సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నాం.